సో ఇప్పుడు వచ్చేసి డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా నేను మమ్మీ ఈయన వెళ్తున్నాము. కీర్తన మిస్ అయిపోయింది, ఎందుకంటే వర్కింగ్ డేస్లో తనకి అసలు రావడానికి అవ్వదు. ట్రై చేసింది కానీ కుదరలేదు అనమాట. అండ్ మా తేజ్ ఫుల్గా వేసుకున్నాడు మమ్మల్ని, వెళ్ళండి వెళ్ళండి, హ్యాపీ షాపింగ్ అని చెప్పేసి. సో డీమార్ట్ షాపింగ్ అనగానే బెంగ అనమాట. ఈయనకి కూడా బెంగే, బట్ ఆయనకి తప్పలేదు, ఆడు తప్పించుకున్నాడు అంతే తేడా. తెలుసు కదా, ఇంక మనం షాపింగ్ అంటే ఒక కంపల్సరీ డీమార్ట్కి వెళ్తే ఒక 2 hours తినేస్తాం గ్యారంటీగా, అందులో డౌట్ లేదు. అందులో మా మమ్మీతో వెళ్తే ఇంకా టైం తింటాం మేమిద్దరం కలిసి. సో ఆడు తప్పించుకున్నాడు, మా ఆయన దొరికిపోయారు. అది సంగతి. సో నేనేమనుకుంటున్నా అంటే ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా ఎప్పుడు షూట్ చేయట్లేదు. సో ఈసారి తక్కువలో ఏమన్నా నాకు కనిపిస్తే నేను మీకు షూట్ చేసి పెడతాను. లైక్ 199, 299, 399, 499 ఇలా ఉంటాయి కదా కొన్ని వస్తువులు. అండ్ కొత్త ప్రొడక్ట్స్ ఏమన్నా ఉన్నా కూడా నేను షూట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్. డీమార్ట్ దగ్గరికి వచ్చాం, వెళ్తున్నాం. మమ్మీ ప్లేట్లు ఏవో చూస్తాను అన్నది, డిన్నర్ సెట్స్ చూద్దాం తక్కువలో. అలా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకుంటా. అన్నీ బయటే ఉన్నాయి కదా ట్రోలీలు. అండ్ ఇప్పుడు మీకు తక్కువ రేట్లోని డీమార్ట్లోని ఏవైతే దొరుకుతాయో కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టీ కప్స్ అనమాట, గ్లాస్ వేర్. ఇది వచ్చేసి 39 రూపీస్ ఉన్నాయి. ఒక 3 సైజెస్ అయితే ఉన్నాయండి 39 రూపీస్కి. సో నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ది గ్లాస్ ఐటెంలో ఒకటి ఉంది, 79 రూపీస్ పడుతుంది. చాలా స్టీల్ పైన వచ్చి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ బాటిల్ చిన్నదనమాట. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్న ప్రైజెస్ అని నేను స్క్రీన్ మీద అటాచ్ చేశాను, ఒకసారి చెక్ చేసేయండి. మగ్స్ 89 రూపీస్ ఉన్నాయి. అండ్ స్నాక్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్ ఇవన్నీ 99, 69లో ఉన్నాయి. ఇది వచ్చేసి పింగాణిలోని 59 రూపీస్కే ఉన్నదనమాట. అండ్ కటోరీ బౌల్స్ కూడా ఉన్నాయి 52 రూపీస్కి. ఇది వచ్చేసి పింగాణి అనమాట. అండ్ ఇది గ్లాస్ బాక్స్ మనకి స్టోరేజ్ కోసం బాగుంటుంది, 99 రూపీస్ ఉంది ఇదైతే మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ కోసం మనకి గ్లాస్ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఇది 69 రూపీస్ ఉంది ఈ సైజు. అండ్ పైన వచ్చేసి ట్రాన్స్పరెంట్ టాప్ వస్తుంది, ఇది 129 రూపీస్ ఉంది. వైడ్ ఉంటుంది, కొంచెం స్మాల్లా ఉంటుంది, వైడ్ ఉంటుంది. అండ్ మనకి ఇది పొడవుగా వస్తుంది అనమాట, 149 రూపీస్ వస్తుంది. ఇది వచ్చేసి మ్యాక్సిమం ఒక 500 ml కెపాసిటీ ఉంటుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వెరీ స్మాల్ గ్లాస్ బాటిల్, ప్లాస్టిక్ మూతతో వస్తుంది, 29 రూపీస్. అండ్ అలాగే దీని తర్వాత నెక్స్ట్ సైజ్ ఒకటి ఉంది, అది గ్లాసే, ఇది కూడా 39 రూపీస్లో ఉన్నది. ఇది కూడా మనకి ప్లాస్టిక్ క్యాపే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ప్లాస్టిక్ క్యాపే, ఇంకొంచెం స్మాల్ అండ్ డిఫరెంట్ డిజైన్ అనమాట, 59 రూపీస్కి వస్తుంది ఇదైతే మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ గ్రేటర్ ఉన్నదండి, మినీ గ్రేటర్ అంటారు కదా, ఇది 39 రూపీస్కి ఉంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కటోరీలోని స్టీల్ది ఉంది, ఇది కూడా మంచి ఫినిషింగ్ ఉంది, 29 రూపీస్కి. అండ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, ఇవి లేటెస్ట్ వచ్చాయి అనమాట. నార్మల్ పాతవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి లేటెస్ట్గా వచ్చేగా చూపిస్తున్నాను, 49 రూపీస్కి అలా ఉన్నాయి. సో ఇది కొంచెం చిన్నది, వాటి కన్నా 19 రూపీస్కే ఉంది. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి 299కి మనకి 3-fold అంబ్రెల్లాస్ కూడా ఉన్నాయి, ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటర్ స్టోరేజ్ కోసం మనకి ఇప్పుడు ఈ మధ్య తీసుకుంటున్నారు కదా, ఇవి వచ్చేసి మనకి 1100 కలా వస్తుంది అనమాట, 2200వి. అండ్ ఇవి కూడా మనకి వామ్ వాటర్ అవి స్టోర్ చేసుకోవాలనుకుంటే 199కి వస్తుంది. అండ్ ఎరేజర్స్ వచ్చేసి 35 రూపీస్కి వస్తుంది. అండ్ అలాగే మనకి ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉన్నాయి, స్టీల్ ఉన్నాయండి. స్టీల్ మనకి మంచి ప్రైజెస్లో ఉన్నాయి, బటర్ఫ్లై కంపెనీది. నేను రీసెంట్గా
నా ఇంట్లో నేను వాడుతున్నాను ఆల్రెడీ 1.5 ఇయర్ నుంచి. చాలా బాగున్నాయి. సో కావాలంటే చూడండి డీమార్ట్లోని. అండ్ 89 రూపీస్కి స్లీక్ వాటర్ బాటిల్ అనమాట. అండ్ స్టోరేజ్కి వచ్చేసి స్టోరేజ్లో కూడా మంచి హ్యూజ్ వెరైటీస్ దిగాయండి కొత్తవి. 129 రూపీస్కి ఇలా హ్యాంగింగ్ బాస్కెట్ ఒకటి వచ్చింది. అండ్ మనకి బ్రషెస్ కానీ లేకపోతే స్పూన్స్ హ్యాండిల్తోనే హ్యాంగ్ చేసుకునేలాగా ఇది ఒకటి ఉంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒకసారి చెక్ చేసేయండి. ఇది ఒక డ్రైనర్ 79 రూపీస్కి, 89 రూపీస్కి ఇది ఒకటి అనమాట. ఇది వచ్చేసి మనకి కింద వరకు కూడా వెళ్తుంది. సో మీరు చూసే ఉంటారు అమెజాన్లో ఇలాంటి ప్రొడక్ట్స్. అండ్ ఇది వచ్చేసి 69 రూపీస్ పడుతుంది మనకి స్పూన్స్ది. అండ్ మసాలాస్ది పెట్టుకోవడానికి ప్లాస్టిక్ది అనమాట. ఇది 99 రూపీస్ పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ కోసమే ఇది కూడా యూజ్ చేస్తారు. మినీ వర్జన్ ఇది 149 రూపీస్కి వస్తుంది అనమాట ఇది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ప్లాంట్స్ది. ప్లాంట్స్ పెట్టుకోవడానికి 129 రూపీస్లోనే మనకి ప్లాస్టిక్ వస్తుంది. అండ్ సాస్ వేసుకోవడానికి ఇది ఒక 39 రూపీస్. ఇది కూడా నేను ఇంట్లో వాడుతున్నాను, చాలా బాగుంది. రీఫిల్ ప్యాకెట్స్ తీసుకుంటే ఇలాంటివి యూజ్ అవుతాయి. అండ్ ఇది ఒక బాస్కెట్స్ అనమాట. 199కి 3 బాస్కెట్స్ వస్తాయి, 3 డిఫరెంట్ సైజెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫుడ్ స్టోరేజెస్కి ప్లాస్టిక్ది 69 రూపీస్కి 2 పీసెస్ వస్తాయి అన్నమాట. అండ్ ఇది ఒక స్టోరేజ్ బాస్కెట్ 89 రూపీస్కి వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా గ్లాసెస్ ఉన్నాయి, ఇలా కప్స్ లాగా గ్లాసెస్ లాగా ఉన్నాయన్నమాట. 20 రూపీస్కి ఒకటి ఉంది. ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. అండ్ టీ కప్స్, మినీ టీ కప్స్ అంటారు కదా, అవి 22 రూపీస్ పడుతుంది ఇదైతే మనకి. సో ఇంకా మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి డీమార్ట్లో. రీసెంట్గా చాలా వచ్చాయి. ఒకసారి మీరైతే చెక్ చేసేయండి. సో ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. షాపింగ్ అయితే అయిపోయింది. ఫుల్గా వర్షం పడుతుంది, తెలుసు కదా హైదరాబాద్లో చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి. సో ఇంకా డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో చూసారు కదా, డీమార్ట్ షాపింగ్ అయితే చేసాము. అండ్ మేము పర్చేస్ చేసాం, లైక్ మమ్మీ షాపింగ్ అండ్ నా షాపింగ్ కలిపి చూపించేస్తాను నేను ఇప్పుడు మీకు. సో ఫస్ట్ వచ్చేసి ఒక పెయిర్ ఆఫ్ షూస్ తీసుకున్నాము. ఇవి రెగ్యులర్ వేర్కి. ఇప్పుడు ఎలాగో రైనీ సీజన్ కాబట్టి కింద ఆడుకుంటే బాగుంటుంది కదా. రియాన్ వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇవన్నమాట. అండ్ వాళ్ళు రావడం ట్యాక్స్ కూడా కట్ చేస్తారు. నాకు ప్రైస్ గుర్తులేదు, మేబీ 179 159 ఇది ఒకటి. అండ్ ఇది నేను రియాన్కి తీసుకున్నాను, సేమ్ ఇద్దరికి ఒకలా ఉండాలని చెప్పేసి. ఇది కూడా 159 రూపీస్ పడింది. సో అది ఇంకా వేసేసుకోండి, దానికోసం వెయిట్ చేస్తున్నారు, అవి వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మమ్మీ తీసుకున్నారు, మిల్క్ ప్యాన్. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను, ఇది బాగుంటుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి, సో మిల్క్ ప్యాన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 130 రూపీస్, అంటే 129 రూపీస్ అనమాట. మిల్క్ పాట్ జస్ట్ ఒక 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ సరిపోతుంది దీనికి. బాగున్నది, ఆల్రెడీ నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను, అవి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసెస్ తీసుకున్నారు మమ్మీ. ఇవి చాలా బాగుంటాయి. ఇందులో నా దగ్గర పెద్ద సైజు ఉన్నాయి, నేను కూడా ఒక 2 తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 39 రూపీస్ పడింది. మొత్తం ఒక డజన్ తీసుకున్నారు మమ్మీ, అండ్ నేను ఒక 2 తీసుకున్నా. అండ్ దాంతోపాటు నేను ఈ ట్రే తీసుకున్నాను, ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకోవచ్చు కిచెన్లో అని చెప్పేసి. ఇది 89 రూపీస్ ట్రే. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇలాంటి క్లిప్స్ తీసుకున్నారు, 69 రూపీస్ క్లిప్స్. అండ్ అలాగే టీ పాట్ ఒకటి తీసుకున్నారు మమ్మీ. ఇది వచ్చేసి ఇది 99 రూపీస్. సో 99 రూపీస్కి చాలా బాగుంది. ముఖ్యంగా టీ పాట్స్కి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇలా వంకి ఉంది కదా, ఈజీగా పోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బాటిల్స్ తీసుకున్నారు మమ్మీ, ప్లాస్టిక్వి. ఈ 2 న్యూ లాంచెస్ అనమాట, రెడ్ ఒకటి బ్లాక్ ఒకటి, ఒక 2 తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకున్నారు మమ్మీ. అండ్ మమ్మీకి ఒక జత చెప్పులు కూడా తీసుకుంది. సో ఇలా ఉన్నాయి, బాగున్నాయి కదా. ఇవి నాకు కూడా నచ్చాయి, బేబీ పింక్ కలర్ వచ్చాయి. ఇది ప్రైస్ ఎంత అంటే 299 పడింది. ఇది 299. అండ్ ఈ బాటిల్స్ వచ్చేసి 49 రూపీస్ పడింది. ఈ బాటిల్ 49 రూపీస్. అండ్ ఇది వచ్చేసి 79 రూపీస్. సో అది. అండ్ డాడీకి ఒక జత చెప్పులు తీసుకున్నాము, సో డాడీకి అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి 269 రూపీస్ పడింది.
అండ్ లెగ్గింగ్స్ కూడా తెలుసు కదా మీకు, లెగ్గింగ్స్ డిమార్ట్లో చాలా బాగుంటాయి అండ్ సైజెస్ కూడా ఉంటాయి. 199 రూపీస్ అనమాట మమ్మీ తీసుకున్నారు. అండ్ ఇంకా ఛార్జింగ్ లైట్ ఒకటి తీసుకున్నారు మమ్మీ, ఇది వచ్చేసి 279 పడింది. సింగిల్ బల్బ్ ఉంటుంది అనమాట ఛార్జింగ్ లైట్. ఒక స్ట్రైనర్ వచ్చేసి 59 రూపీస్. అండ్ నేనైతే ఫ్లోర్ క్లీనర్స్ ఎక్కువగా ఇవే వాడతాను. నాకు ఎందుకో లైజాల్ అవి జిడ్డు పోతున్నట్టు అనిపించదు, ఆ జిడ్డులాగే అనిపిస్తుంది. సో నేను వాడే బ్రాండ్ వచ్చేసి ఇదే ఫ్లోర్ క్లీనర్కి ముఖ్యంగా. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. సో 87 రూపీస్ ఎంతో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా A4 సైజ్ షీట్స్ తీసేసుకున్నాను, ఎందుకంటే డైలీ లిక్లేజ్కి ఒక రఫ్ పేపర్ తీసుకో, దాని మీద డ్రా చేయి, అది ఇది అని చెప్తున్నారు స్కూల్లోని. సో నేను బుక్స్ అన్ని చింపడం ఎందుకని ఇంక A4 సైజ్ తీసుకున్నాను. ఇది MRP 254 ఉంది, బట్ 199కి వచ్చిందనమాట. సో వాడి రఫ్ నోట్స్కి ఈ పేపర్స్. అండ్ మమ్మీ వచ్చేసి ప్లేట్స్ తీసుకున్నారనమాట. సో ఇవి మీకు చూపిస్తాను. వైట్లోని ఇవి 2 ప్లేట్స్ తీసుకున్నారు. ఇది 129 రూపీస్ పడింది. మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే రియాన్ ఉన్నాడు కాబట్టి తప్పదు. 129 రూపీస్ ఇవి 2 ప్లేట్స్ తీసుకున్నారు. అండ్ నా దగ్గర కూడా ఉన్నాయి ఈ ఆకు టైప్ ప్లేట్స్, డిమార్ట్ స్పెషల్ ప్లేట్స్ అనమాట, ఆకు ప్లేట్స్. ఇవి వచ్చేసి 69 రూపీస్వి. అండ్ దీనికన్నా నెక్స్ట్ సైజ్ కూడా ఉంది, 99 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఈ గ్లాస్ లిడ్స్ తీసుకున్నాను. లాస్ట్ టైం డిమార్ట్లో కూడా తీసుకున్నాను. 2 తీసుకున్నా, బాగుంటాయి లేవు అని చెప్పి 2 తీసుకున్నాను. నచ్చాయి కాబట్టి ఇంకా పెయిర్ ఆఫ్ 4 అన్నట్టు ఉంటాయి. సో ఇవి మొత్తం నా దగ్గర ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి. లాస్ట్ టైం 2 తీసుకున్నా, ఇప్పుడు ఒక 2 తీసుకున్నా. ఇది 180 రూపీస్ పడిందండి ఒక్కొక్కటి గ్లాస్ బాటిల్. సో నా కిచెన్వి చూపించేటప్పుడు మీరు చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. ఇవి 2 తీసుకున్నా, మొత్తానికి 4 ఉన్నాయి. అండ్ ఇంకా బోల్డ్ అన్ని జ్యూసెస్ తీసుకున్నాము, ఎందుకంటే ఇంట్లో అందరూ జ్యూసెస్ తాగుతారు. ఇవి రియల్ జ్యూసెస్, ఇవి ఒక 4 అండ్ పల్పి ఒక 4 జ్యూసెస్ ఎక్కువ కొన్నాం ఈసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్మర్ ఒకటి తీసుకున్నారు మా వారు, వేగా కంపెనీది. సో మెన్స్ దనే ఉంది, వేగా మెన్ అని ఉన్నది. ఇలా ఉంటుంది ట్రిమ్మర్. నాకైతే ఐడియా లేదు, అంటే నేనైతే చూడలేదు ఏంటి అనేది. నేను లాస్ట్ టైం అమెజాన్లో తీసుకున్నాను ఉమెన్స్ది అయితే, అది నాకు చాలా బాగా నచ్చింది, అది వాడుతున్నా. సో ఇది మెన్స్ది ఇలా ఉంది. అండ్ దీంతో పాటు తెలుసు కదా లోపల మనకి కోమ్స్ లాంటివి ఉంటాయి అండ్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉండదన్నమాట. సో ఇది ఛార్జింగ్ పెట్టుకునేది. అండ్ దీంతో పాటు నేను ఇది ఒకటి తీసుకున్నాను ప్లాస్టిక్ది డ్రైనర్, వెజిటేబుల్స్ కానీ ఏదైనా వాష్ చేసుకోవచ్చని. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి మమ్మీ కుక్కర్ తీసుకున్నారు, బటర్ఫ్లై కంపెనీది స్టెయిన్లెస్ స్టీల్ 5.5 లీటర్స్ అనమాట. ఇది MRP వచ్చేసి 4218 రూపీస్ ఉన్నది, బట్ డిమార్ట్లోని మనకు వచ్చింది 1599 రూపీస్కి, అంటే 1600కి 5.5 లీటర్స్ వచ్చిందనమాట. నేను ఇందులో లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా 3 లీటర్స్లో తీసుకున్నాను బటర్ఫ్లై. ఇది ఇప్పటికీ నేను యూజ్ చేస్తున్నాను, చాలా చాలా బాగుంది. అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి 3 లీటర్స్ ఎందుకు 5 లీటర్స్దే తీసేసుకొని నీకు ఉపయోగం ఉంటుంది. ఓకే కుక్కర్లో రైస్ అయిపోద్దని చెప్తే ఇంకా 1600కి ఈ కుక్కర్ అనేది తీసుకున్నారనమాట. సో నేను మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ మమ్మీ వాళ్ళన్నీ ఇవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి కదా, అదొక పెద్ద వర్క్. సో ఇలా ఉంటుంది లోపల గ్యాస్ కట్టర్ అండ్ సో స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇలా ఉందన్నమాట, బాగుంది. సో నాకైతే నచ్చి తీసేసుకోమన్నాను, ఎందుకంటే నేను 1.5 ఇయర్ నుంచి ఈ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ వాడుతున్నాను, చాలా బాగా అనిపించింది. ఇంకా మిగతావంటే నార్మల్గా ఇంకేం పర్చేస్ చేసామంటే నార్మల్గా సోప్స్, పేస్ట్లు ఇవన్నీ నార్మల్ అంతే. అండ్ ఇంకా నేను లాస్ట్ ఈ చాపర్ ఒకటి తీసుకున్నాను. సో ఇంతకుముందు నా దగ్గర ఒక చాపర్ ఉండేది ఇలాంటిదే, సో అది విరిగిపోయింది, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. పీజియన్ కంపెనీదే తీసుకున్నాను, లాస్ట్ టైం కూడా పీజియన్ కంపెనీదే వాడాను, బాగా అనిపించింది, చాలా నాళ్ళు వచ్చింది నిజంగా. అండ్ ఈ చాపర్స్ నిజంగా మన కిచెన్లో సకానికి సగం పని ఇచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది, గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్ వచ్చింది. సో ఇలా ఉంటుంది అనమాట, తీసుకున్నాను, ఇలా వస్తుంది. అందుకే తెలిసిందే, బట్ ఊరికి అలా చూపిస్తున్నాను. అది ఇది జస్ట్ ఇలా మనం ఇలా అంతే. సో ఇది మొత్తం, ఇదైతే లాస్ట్లో తీసుకున్నది ఇదే. సో అది మొత్తానికి డిమార్ట్కి వెళ్ళి
నేనైతే షాపింగ్ చేద్దామని అస్సలు అనుకోలేదు. మమ్మీ తీసుకెళ్ళమంది, సరే తీసుకెళ్తాను, తోడుకు వస్తాను పద అని చెప్పాను. వెళ్ళి నేను ఒక 4,000 వదిలించుకున్నాను. మమ్మీ ఆల్రెడీ షాపింగ్ చేస్తానని చెప్పి 4,000 వదిలించుకుంది. నేను జస్ట్ తీసుకొస్తానని చెప్పి నేను ఒక 4,000 వదిలించుకున్నాను. సో డీమార్ట్ అనే మాటే కానీ ఎప్పుడు వెళ్ళా ఒక 5,000 ఫసక్ అయిపోతాయి అన్నమాట. వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంతకీ నేను పప్పులు ప్లేన్ కొనలేదు, జస్ట్ ఈ ఎక్స్ట్రావి కొన్నాను అనమాట. ఇవే అయిపోయి, అంటే అఫ్కోర్స్ కొన్ని మా వారికి బనీన్స్ అండ్ లిక్లేష్కి ఇన్నర్ వేర్స్ అవి తీసుకున్నాను అనుకోండి. సో ఇలా అనమాట. ఈ డ్రాయర్స్ బాగుంటాయి, వాడికి అంటే కొన్నాళ్ళు యూజ్ చేసి పడేయచ్చు. సో ఇవి ఎక్కువ తీసుకున్నాను. అండ్ ఆయనకి బనీన్స్ అవన్నీ తీసుకున్నాను. సో ఇలా మొత్తానికి అయితే ఒక 4,000 అయింది అంతే. మొత్తానికి డీమార్ట్ హాల్ అయితే ఇది. ఐ హోప్ మీరు చూసి ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.